మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. గత వైసీపీ పాలనలో ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు పైన అక్రమ కేసులు బనాయించారని గత సంవత్సరం శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి తెలుగుదేశం పార్టీ చెందిన నాయకులు కార్యకర్తలు సైకిల్ యాత్ర వచ్చిన విషయం అందరికీ విదితమే. ఇందులో భాగంగా పుంగనూరు నియోజకవర్గంలో సుగాలమెట్టలోకి రాగానే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు అవమానపరిచారు. అందుకు గాను ఏడాది పూర్తయిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పుంగనూరు నియోజకవర్గ చెల్ల రామచంద్రారెడ్డి గారు ఈరోజు వారిని సన్మానించారు. ఆ సన్మానం ఏ విధంగా జరిగింది, వారి యొక్క మనోభావాలను అడిగి తెలుసుకున్నాం. పదండి. చిత్తూరు కుప్పం వరకు సైకిల్ పాదయాత్రలో వస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అతి దారుణంగా ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఈ స్థలంలో ఆ రోజు వైసీపీ దుర్మార్గులు బట్టలు ఇప్పించి వాళ్ళను కొట్టి నానా ఇబ్బందులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలవుతానేమి నాయకులవుతానేమి ఆ రోజు ఎంతో చింతించిన విషయం మీకు అందరికీ తెలుసు. ఆ రోజు నుండి ఆ దుర్మార్గులు ఒక్క సంవత్సరమైనా ఈ రోజుటికి కూడా ఈ పుంగనూరు పట్టణంలో అడుగు పెట్టేదానికి ధైర్యం లేక పరారీలో ఉన్నారు. అది అందుకే మేము ఒకే నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడైతే మా కార్యకర్తలుగా ఆ రోజు అంతా కష్టపడి ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పి ఒక ఉద్దేశంతో అంత పెద్ద సైకిల్ యాత్ర కొనసాగించిన మా తమ్ముళ్లకు ఈరోజు ఇక్కడ పిలిచి మేము మన కార్యకర్తలు పుంగనూరు కార్యకర్తలు అందరం కూడా ఎక్కడైతే వాళ్ళకు అవమానం జరిగిందో అక్కడనే వాళ్ళకి న్యాయం జరగాల, వాళ్ళకు ఒక దీక్ష ఇక్కడి నుంచి స్టార్ట్ కావాలా. ఇది రాష్ట్రంలో ప్రతి కార్యకర్తకు ఒక మెసేజ్ పోవాలా. ఎక్కడైనా తెలుగుదేశం కార్యకర్తలు జోలికి వస్తే వాళ్ళకి జరిగే పరిణామాలు ఎట్లుంటాయో చూపించేదానికి ఇది ఒక నాందిగా మేము ఈ పుంగనూరు నియోజకవర్గం నుంచి తెలియజేస్తున్నాము. నాది శ్రీకాకుళం జిల్లా కనస్థల మండలం. నేను నారువ సర్పంచ్, ఎక్స్ సర్పంచ్ని. మేము బాబు గారు అరెస్టును ఖండిస్తూ సైకిల్ యాత్ర గత 2023 అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు ప్రారంభించడం జరిగినదండి. మా హెచ్ఆర్ల నియోజకవర్గ ఇన్ఛార్జి గారు అప్పుడు కళా వెంకటరావు గారు, అలాగే మా విజయనగరం ఎంపీ గారు కలిసి టప్పలనాయుడు గారు జెండా ఊపి మా సైకిల్ యాత్రను ప్రారంభించారండి. వారికి చాలా సంతోషం. రాష్ట్రమంతటా మేము అన్ని జిల్లాలు 90 నియోజకవర్గాలు అదే మారుగా ఇంచుమించు 120-130 వరకు శిబిరాలు కలుసుకుంటూ యాత్ర కొనసాగించామండి. మాకు ఈ సత్కారాలు ఇవన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా సంతోషం. ఇక్కడ ఈ నియోజకవర్గం ఇన్ఛార్జి గారు చిల్లా బాబు గారు వచ్చి మమ్మల్ని స్వాగతం పలికారు. అలాగే ఆయన కూడా మాకు పాలాభిషేకం సైకిల్కి మాకు చేశారు, పండుగలు గట్రా వేశారు. కానీ చెంగలపల్లి సూర్య మీద మాత్రం యాక్షన్ ఇమీడియట్గా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మా అధినాయకత్వం దీన్ని సీరియస్గా తీసుకుంటే 10 ఏళ్ళు కాదండి, 20 ఏళ్ళు అయినా సరే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, మహానాయుడు ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీని అభిమానంగా గుడిలో పెట్టి పూజించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ మా ఎంపీ గారికి నా పాదాలు వందనాలండి. అప్పుడు మేము బాబు గారు అరెస్టును ఖండిస్తూ శ్రీకాకుళం నుండి బయలుదేరి 2వ తారీఖు గాంధీ జయంతి రోజు బయలుదేరి రాష్ట్రమంతటా ప్రతి నియోజకవర్గాలు కూడా జిల్లాలు కూడా టచ్ చేసుకుంటూ శిబిరాలు టచ్ చేసుకుంటూ ఎక్కడికక్కడికి ఆయన అరెస్టును ఖండిస్తూ మేము యాత్ర కొనసాగిస్తాను. కానీ ఎక్కడా మాకు ఇబ్బంది పెట్టలేదండి. ఇక్కడికి వచ్చి మేము విశ్రాంతి తీసుకొని టీ తాగుతున్నప్పుడు ఇదే ప్లేస్లో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనుచరులు వచ్చి మమ్మల్ని గుడ్డలు ఓడదీసి యాడ్ నుంచి వచ్చారో అక్కడికి వెళ్తారా తనమంతరా అనేసి చాలా ఇబ్బందికి గురి చేశారండి. అప్పుడు మన కార్యకర్తలు వచ్చి వెంకటరెడ్డి గారు వచ్చి పావులో మాకు ఎదురయ్యి, అలాగే ఏబిఎన్, ఈటీవీ అన్ని ఛానళ్ళు కూడా వచ్చి మాకు ధైర్యం చెప్పి మిగతా యాత్ర కుప్పం వరకు కొనసాగించారండి. కానీ ఇటువంటి అరాచకం ఇప్పుడు మన భారతదేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి, కానీ ఇలాగ పార్టీ కొండవ ఉన్నా
జెండా ఉన్నా తర్వాత ఏదో ఒంటికి ఏ గుడ్డ వేసుకున్నా సరే ఇప్పించడం ఎక్కడా లేదండి. ఇప్పుడు ఇంచుమించి 1947 నుంచి కూడా మనకు స్వతంత్రం వచ్చిన నుండి ఎప్పుడు ఇటువంటిది లేదండి.